ఇన్ని రోజులు నేను చూసిన హలో నమస్తే. కలియుగం పట్నంలో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతుంది. టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అయితే టీజర్ లాంచ్లో ప్రొడ్యూసర్స్ మాట్లాడిన విధానం చూస్తే ట్రైలర్ టీజర్స్ని బట్టి సినిమా ఉండదు, అంతకు మించి ఉండబోతుంది, సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్తున్నారు. అండ్ చాలా మాట్లాడుకోవాలి. ఎంటైర్ టీమ్ నాతో ఉంది, వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్దాం. నాని గారు ప్రొడ్యూసర్, హాయ్ అండి. అండ్ మహేష్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అండ్ రమేష్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్. అండ్ అవర్ హీరో విశ్వ, హాయ్ విశ్వ. అండ్ డైరెక్టర్, తన ఫస్ట్ ఫిల్మ్ ఇది, రవికాంత్ గారు. అండ్ ఆయుషి పటేల్, యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో, హాయ్ హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా పాజిటివ్ అనిపిస్తుంది నాకు ఆరా వచ్చినప్పటి నుంచి. ఏంటండి? బాగున్నానండి. సో టీజర్ చూసాము, అందరు కూడా వెయిట్ చేస్తున్నారు, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ మొదటైతే మీతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే టీజర్లో కావాల్సినంత కంటెంట్ నాకు నాన్నగారు ఇచ్చేశారనమాట. ఏంటంటే అసలు ప్రొడ్యూసర్స్ కూడా పట్టుకోకుండా నేను మొదలు పెడుతున్న సినిమా అని చెప్పారంట. అక్కడే అసలు అంత కాన్ఫిడెన్స్ ఎలా కుదిరింది ఇదంతా? అది ఒక నమ్మకం, స్టోరీ విన్న తర్వాత ఎవరు కాదనరు ఒక నమ్మకం. ఓకే. సో అలాగే నాకు ప్రొడ్యూసర్స్ స్టోరీ విన్నారు, వెంటనే స్టిక్ అయిపోయారు. సో వీఆర్ గోయింగ్ అన్నట్టు అని చెప్పారు. ఓకే. ఐఎమ్ హ్యాపీ అండ్ వీ స్టార్టెడ్ ఇమీడియట్లీ. ఓకే. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అంతా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు పోస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ సూన్. ఎస్. ఓకే. మరి కొద్ది రోజుల్లోనే ఉంటుంది కదండి, దగ్గరలోనే ఉంటుంది సినిమా మాకు. ఓకే. ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే నాని గారు దాంట్లో అన్నారు, ట్రైలర్ని టీజర్ని బట్టి మీరు అంచనా వేయడానికి ఉండదు, కథ చెప్పడానికి ఉండదు అని. ఆబ్వియస్లీ అది నిజం, అది ట్రూ. అది ఎందుకంటే ఇక్కడ ప్రతి సీన్ ఇంపార్టెంటే ఉంటుంది, ప్రతి సీన్ లింక్అప్ అయి ఉంటుంది. సో ట్రైలర్లో కూడా ఏం గెస్ట్ చేయలేరు అండ్ టీజర్లో కూడా ఏం గెస్ట్ చేయలేరు. సో విల్ రిలీజ్ ట్రైలర్ అండ్ టీజర్, బట్ గెస్సింగ్ అనేది చాలా తక్కువ. అదే అండి, ఏదో వరుస హత్యలు జరుగుతున్నాయి నంద్యాలలో అని ఒక లైన్ లీడ్ ఇచ్చారు తప్పితే మాకు తర్వాత ఏమీ అర్థం కాలేదు. ట్రైలర్ వస్తే ఏమైనా అర్థం అవుతుందేమో అని అనుకున్నాం, బట్ అది కూడా అవ్వదంటున్నారు. అవుద్ది అయ్యే వాళ్ళకి, వాళ్ళకి. ఓకే. ఓకే. సో నానిగారు, మీకు మొదటి సినిమా కదండి. సో చెప్పారు, మా వాళ్ళ కోసం చేస్తున్నాను, మా కడప వాళ్ళ కోసం ఏదో చేయాలి. నాకు అది చాలా బాగా అనిపించింది. జనరలీ నేను ఇంకా సంపాదించాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇదే కాన్సెప్ట్లో ఎవరైనా ఉంటారు, బట్ మా వాళ్ళ కోసం నేను చెయ్యాలి అనుకునేది థాట్ చాలా బాగా అనిపించింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, లైక్ యాజ్ ద ఫోర్ ఫాదర్స్, హీ వాజ్ అన్ ఎంపీ, ఫాదర్ వాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్-ఎమ్మెల్సీ. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద ఏజ్ వేర్ ద పీపుల్ గెట్ చేంజ్డ్. సో ఐదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అనే పాయింట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ వేర్ ఐ వాజ్ బీన్ సీయింగ్, లైక్ మనుషుల్ని చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఆ టైంలో, ఆ కోరికలు నెరవేర్చడానికి కుదరదు. సరే, వాళ్ళు పోయే దారి కరెక్ట్ దారా తప్పు దారా అని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఒక ఇన్స్టిట్యూట్గా నాకు ఉంటుంది. పేరెంట్స్ ఏమని చెప్తారు, చదువుకోనైనా బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోనైనా అంటారు, కానీ వాళ్ళ కోరికలు అంటూ కొన్ని ఉంటాయి. సో ఆ కోరికల్ని తీర్చేదానికోసం సో లెట్స్ హ్యావ్ ఎ ట్రై అనుకొని వీ హ్యాడ్ ఎ ట్రై విత్ దిస్. So many people learned what is film industry first of all. సో ఆ ఒక్క ప్లస్ పాయింట్తోనే మేము దీంట్లోకి రావడం తప్పితే కానీ, సో మంచి కథ కోసం చూస్తాను, 2-3 కథలు విన్నాను, ఐ ఆల్రెడీ టోల్డ్. సో ఆయన బాండెడ్ స్క్రిప్ట్తో ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో వచ్చాడు. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే నంద్యాల మా రాయలసీమలోనే ఉంది కాబట్టి, సో మాకు ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ కొంచెం ఈజీగా క్యాచ్ అయ్యేట్టున్నాడు. సో అట్లా రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేసి ఒక మంచి దారిలో నన్ను అదే దీంట్లో ఉండే పెద్దవాళ్ళు ఓ మంచి దారిలో నన్ను తీసుకెళ్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు గివ్ అ సర్వీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మేము. బికాజ్ ఆర్ నేమ్ ఇస్ నోన్ ఫర్ సర్వీస్. కందుల అనే నేమే ఇట్ ఈస్ ఫర్ సర్వీస్. సో మా కడప ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ everyone knows what our family did for them. సో అట్లా ఒక ఫీల్డ్లోకి ఎంటర్ కావడం, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి ఇండస్ట్రీ ఫీల్డ్ నుంచి సినీ ఫీల్డ్లోకి రావడం. సో దాంట్లో ఒక మంచి స్టోరీని తీసుకోవడం, ఏదో బ్లైండ్గా వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ లేకుండా స్టోరీ నచ్చింది, టేకింగ్ బాగా వచ్చింది, వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ సపోర్ట్. సో విశ్వ, ఇంకా మీ దగ్గరకు వస్తే మీ లుక్స్ కానీ లేకపోతే సినిమాలో మీ యాక్షన్ కానీ అంతా కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది మాకు. సో ఓవరాల్గా హౌ ఇట్ కేమ్, హౌ మచ్ కాన్ఫిడెంట్ యూ హ్యావ్ ఆన్ దిస్, ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ అబౌట్ టు రిలీజ్. ఇది చాలా డిఫరెంట్ రోల్ నాకు తెలిసి. లైక్
ప్రీవియస్గా చైల్డ్ యాక్టర్గా కావచ్చు, ప్రీవియస్ ఫిల్మ్స్ కావచ్చు, వాటన్నిటితో కంపేర్ చేస్తే ఫ్రమ్ నౌ కలియుగం ఈస్ గోయింగ్ టు చేంజ్ మై కెరీర్ ఇన్ టు డిఫరెంట్ పాత్. సో దీంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. సో చాలా పెక్యులర్ అండ్ యూనిక్గా దానికి ఆల్మోస్ట్ ఒక 1 month మేము ప్రీ ప్రొడక్షన్లో కూడా వర్క్షాప్ చేసాం. సో నాకు ఆయన కథ చెప్పినప్పుడే సంథింగ్ వెరీ డిఫరెంట్, యూనిక్ అనమాట. లైక్ చాలా పెక్యులర్ ఉండదు. సో నేను చిన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను ఇప్పుడు, ఏం చెప్పినా కూడా లీక్ అయిపోద్ది. సో దిస్ గోయింగ్ టీజర్ లో కూడా ప్రతి ఒక్కరిని చూపించారు, వీళ్ళు అనుమానించే వాళ్ళే, వీళ్ళు అనుమానించే వాళ్ళే. సో లుక్ డిజైన్ కానీ ప్రతి దాంట్లో కూడా లైక్ డైరెక్టర్ ఆయన రమాకాంత్ గారు అండ్ చరణ్ డిఓపి, సో వీళ్ళిద్దరూ చాలా కూర్చొని లైక్ లుక్స్ ఇలా ఉండాలి, లైక్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే గ్రాఫ్ అనేది ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంటుంది, ఆల్మోస్ట్ పీక్ స్టేజ్లోకి వెళ్తుంది క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ దీంట్లో. ఓకే, దట్ ఈస్ మీ వాట్ అండి, ఇలా వెళ్ళాలి మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి. యా ఓకే. సో అసలు కలియుగం పట్టణంలో నాకు పోస్టర్ రిలీజ్ కూడా కాయిల్ ఒకటి, మళ్ళీ పట్టణంలో ఇది ఒక ఇవన్నీ అదొక స్పానర్. అది ఓకే, అది స్టోరీ అంతా ఇంక్లూడెడ్, అంత టైటిల్లో స్టోరీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అదే అదే అండ్ అదొక వెపన్ ఒకటి ఉంటుంది, వెపన్ ఉంది, కాయిల్ అండ్ స్పానర్. 3 చుట్లు కలియుగం ఎలా ఉంది అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే. ఆయుషి, నేను టీజర్ చూసిన తర్వాత కింద కమెంట్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఫర్ హర్ ఓన్లీ, నెక్స్ట్ క్రష్ అది ఇది అని. బాగా నచ్చినట్టుందండి అబ్బాయిలకి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అబౌట్ రిలీజ్ కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ రావడం అండ్ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే ఇందులో విశ్వ చెప్పినట్టు ఈవెన్ నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని మూవీస్ లాగా రెగ్యులర్గా ఏదో హీరోయిన్ ఒక వచ్చిందా వెళ్ళిందా సాంగ్స్ అన్నట్టుగా ఉండదు. సో ఎవ్రీ సీన్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ది బెస్ట్ అండ్ ది బెస్ట్ మూవీ ఇది నాకు. ఓకే, అదే మీరు చెప్పారు ఇనిషియల్ డేస్లో ఇట్లాంటి ప్రాజెక్ట్ పడడం నిజంగా అదృష్టం ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఏంటి మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పమంటే కొంచెం క్లియర్లీ? నా క్యారెక్టరైజేషన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తే మీరు యూనిక్ అంటున్నారు కానీ నాకు కూడా ఇంత డీటెయిల్స్ ఇవ్వట్లేదండి. చెప్తే మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు మధ్యలో డైరెక్టర్ని పెట్టారు కాబట్టి ఏం చెప్పినా అక్కడ తొడబాయసలు పడిపోతాయి. అంతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దిగారండి ఇక్కడికి. క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ లింక్ ఇంటర్లింక్స్ ఉంటుంది. ఇప్పుడు మేము చెప్తే మీరు థ్రిల్ అవ్వరు మూవీ చూస్తున్నప్పుడు. ఎప్పుడు థ్రిల్ అవ్వాలి మూవీ అనేది. సో థియేటర్లో చూసి థ్రిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఎస్, అందులో ఇట్లా కొంచెం క్రైమ్ థ్రిల్లర్ టైప్లో ఉన్నప్పుడు అదేలేండి మీరు టీజర్లో ఇచ్చినప్పుడే ఏం అర్థం కాదు. నాట్ ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్, ఓకే ఇట్స్ అ సెంటిమెంట్ అండ్ ఎస్ మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది అని చెప్పారు. అవును అవును, ఓకే అంతా ఉంటుంది, ఫాదర్ అండ్ మదర్ అందరూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ థ్రిల్లర్, ఓకే అంతా ఉంటుంది. ఓకే ఓకే. సో మహేష్ గారు అండ్ రమేష్ గారు, మీరు ఎట్లా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు? స్టార్టింగ్లో అసలు ప్రొడ్యూసర్ లేకుండానే తను నాన్నగారి దగ్గరకు వచ్చి నేను సినిమా మొదలు పెడుతున్నానని తను చెప్పారంట. సో మీరు ఎట్లా అయినారు ప్రాజెక్ట్లోకి అసలు? అట్లా బై ఛాన్స్ మేము ప్రొడ్యూసర్ ఫీల్డ్లోకి వచ్చింది అయితే బై ఛాన్స్. మీకు ఇది మొదటే కదండి? అందరికీ స్టార్టింగ్ అంటే ఇనీషియల్గా రమాకాంత్ గారు మాకు జస్ట్ పరిచయం అయ్యి నేను ఎట్లా మూవీ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పిన తర్వాత సార్ ఎవరన్నా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంలో మేము స్టోరీ అన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు. తర్వాత మనోడు చెప్పిన వే ఆఫ్ విధానం అంతా బాగా నచ్చి సో ఓకే మనం కూడా ఇందులో అవుదాము అని ఇనీషియల్గా మేము ప్రొడ్యూస్ ఇద్దరం ఒక 10 years నుంచి డిఫరెంట్ ఫీల్డ్లో మేమిద్దరం అసోసియేట్, మేమిద్దరం గురించి ఫ్రెండ్స్ 10 years నుంచి ఫీల్డ్లో వేరే ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్లో ఉండటం వల్ల వెంటనే మేము అనుకుని వెంటనే అదే షార్ట్ కిల్లో దాని మూవీ మా బ్యానర్ నేమ్ కూడా సేమ్ అట్లా మా పేర్లో నుంచి తీసుకుని పెట్టాం. దాని తర్వాత మేము ఆటోమేటిక్గా నానిగారితో అప్రోచ్ అయ్యి ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా మేము టచ్ చేయలేదు. అప్పటికే నానిగారి స్టోరీ వినడం, ఆయన ఇంకా అంటే మా మీద ఇంకా స్టోరీ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుని సో ఇనిషియల్గా మాట అంటే మాకు స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నానిగారిని కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే నేను మనుషులు నమ్ముతాను నాట్ ఎ పేపర్, బట్ చివరి వరకు అదే ఫాలో అయ్యారు. అట్లా అందుకనే ఇంత ఫాస్ట్గా మేము మూవీ కంప్లీట్ చేయగలిగాం. ఓకే ఓకే. సో
సో అంటే ముందు బాగా సినిమాలు చూస్తారా అండి? మామూలుగా సినిమా చూసే అలవాటు ఉందా ఎక్కువగా? అంటే వేరే ముందు చూస్తారు. ఓకే. ఇక్కడ కలిసి బాగా చూస్తాం. ఎవరిద్దరు మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి? ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. ఇంకా మిమ్మల్ని అడగక్కర్లేదు ఆ క్వశ్చన్. ఆయన డైరెక్టర్ అవ్వాలనుకుని ఉన్నారు కాబట్టి ఇంకా రాత్రింబవళ్ళు అదే పనిలో ఉండుంటారు. సినిమాలు ఏం వస్తున్నాయి, ఏం అంటే చేస్తారు? బేసిక్గా మేము నంద్యాలలో ఉండేవాళ్ళం అండి. సార్ గ్యాంగ్ అంతా ఒక ఏరియా నుంచే సార్? ఓకే ఓకే ఓకే. సో అప్పుడు అంటే యాజ్ యూజువల్ మార్నింగ్ ఒక షో అంటే సినిమా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతాయి. ముందే టిఫిన్ చేసేసి అదే ఒక సినిమాకి ఇట్లా వెళ్దాం, మళ్ళీ అట్లా వెళ్దాం, అట్లా రౌండ్ కొట్టుకొని సాయంత్రం అంతా మళ్ళీ రూమ్కి. ఓకే. సో ఈయన అడగట్లేదు. బట్ అంటే ఒక జడ్జిమెంట్ కూడా చాలా డబ్బులు పెడుతున్నప్పుడు మనకి ఇప్పుడు మిగతా దాంట్లో అండి మీకు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్నారు, ఎక్కడెంత పెడితే ఎంత వస్తుంది ఒక ఐడియా ఉంటుంది. ఈ సినిమా అనేది చాలా అన్సర్టనిటీ ఉన్న ఫీల్డ్. సో ఎట్లా మీకు రైట్ ప్రాజెక్ట్ అనిపించింది? వెరీ ఫ్యాక్ట్ అండి. మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, అయ్యింది. అది పొంగ 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 ఒకటి అనేది. పొంగ అంటే లైక్ పెట్టిన స్టేషన్లో షూట్ చేయడం వల్ల మనకు ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. సో అంటే ప్రతి యూనిట్ మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉండి, సో దీనికి అసలు వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడైనా డ్రాప్ అవుతుంది బేసిక్గా. సో ఎక్కువ అవుతా ఉంది ఏంటి ఎట్లా అనేది డ్రాప్ అవుద్ది, బేసిక్ క్వశ్చన్ మార్క్ వచ్చేది. వాళ్ళు ఫస్ట్ అంటే నా ఫస్ట్ ఆడియన్ వీళ్ళే. అంటే వాళ్ళు విన్న తర్వాతనే వెంటనే ఓకే చెప్పారు. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఓకే వెంటనే ఓకే చెప్తానే అంటే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయినారు ఇంకా. సో నాకు అనిపించింది అంటే మూవీ జరుగుతూ ఉంటే బడ్జెట్ ఎక్కువైతున్నా సరే ఓకే వాళ్ళే మాట్లాడట్లేదు. అంటే నేను అడగాలంటే నాకు ఒక ఇది అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ చేయట్లేదు, అరే ఏంటిది అని అనుకున్నాను. కానీ ద సపోర్టింగ్ అనేది చాలా చాలా అంటే చాలా ఇచ్చారు. వాళ్ళు కూడా బలంగా నమ్మినట్టున్నారండి కదా? బాగా నమ్మారు. అంటే బేస్లీ ఇప్పుడు కడపలో దాదాపు 40 days షూట్ చేసాము. అసలు ఏ రోజు నాకు ఇంత చిన్నది ఏది కూడా అంటే ఇలా లేదు అని చిన్న ప్రాబ్లం అనేది కూడా నాకు రాలేదు అక్కడ. బికాస్ ఆఫ్ ఆయన ఓబులెడ్డి గారు, ఆయనతోనే అంతా అక్కడ అయింది. రిమైనింగ్ 10 days 9 days ఇక్కడ చేసాం హైదరాబాద్. సో మూవీ కంప్లీట్ అయింది. ఓకే. మొత్తం 50 days 50 days. ఓకే. నాకు అంటే ఒక డైరెక్టర్ని ఫస్ట్ నమ్మడం అనేది అసలు ఫస్ట్ సక్సెస్. ఎస్. అది వాళ్ళు నమ్మారు. సో నాకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇచ్చారు. సో నేను అంతే అవుట్పుట్ ఇచ్చాను. దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్. బాగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరైనా సరే చెప్తే ఏదో ఇక్కడ అని మాట్లాడతారు, కానీ అలా ప్రతిదీ యాక్సెప్ట్ అంటే చాలా బాగా వచ్చిందనే కాన్ఫిడెంట్లో వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళని అడగవచ్చు మీరు. అది ఎలా వచ్చిందండి అవుట్పుట్ ఇస్ గుడ్. అంటే లైక్ మనకు ఫస్ట్ మూవీ అనడము ఒక పాయింట్ అయితే, CGIకి ఇచ్చే టీమ్ సపోర్ట్ కానీ, లేకపోతే కలర్ గ్రేడింగ్ B2H ఇచ్చేది కానీ, సౌండ్ మిక్సింగ్ అన్నపూర్ణ స్టూడియో, టెక్నికల్ టెర్మినాలజీ అంతా కూడా మాట్లాడేస్తారు. అంటే ఇంకా వీళ్ళు నేర్పించేస్తున్నారు నాకు. ఇంకా ఓకే ఓకే సార్. వీళ్ళు ఇంకా అంటే మనోడే కాబట్టి దగ్గర ఉండి అన్ని మొత్తం అన్ని డిస్కషన్ కానీ ఇక్కడ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీఈస్ ఆల్సో మూవీ కైండ్ ఆఫ్ పర్సన్ అన్నమాట. మూవీ వచ్చిందంటే ఆ రోజు సెకండ్ షో వెళ్ళిపోవాల్సిందే ఆ క్యాండిడేట్. సో ఏ సినిమా అయినా కానీ వెళ్ళిపోవాల్సిందే. సో కూర్చొని మాకు నెక్స్ట్ డే పొద్దున్న రివ్యూ చెప్తాడు, సినిమా ఇట్లుంది అని. సో అంత ప్యాషన్ ఉన్నోడిని నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తీసుకున్నా కాబట్టి, సో ఎవ్రీ డే హీ గివ్స్ మీ అన్ అప్డేట్. వీల్ హ్యావ్ అ టైమ్ అరౌండ్ ½ an hour ఆర్ సంథింగ్ ఎవ్రీ నైట్ కూర్చొని, రామ్ ఏం జరిగింది ఏమంటే, సరే దిస్ ఇస్ ద అప్డేట్, ఇక్కడికి వెళ్ళాం ఇక్కడ ఇట్లా పోయింది, గ్యారీ గారి దగ్గర ఇట్లా జరిగింది, అజయ్ దగ్గర ఇట్లా జరిగింది, చరణ్ పోయినాడు, అండ్ CG చేసే వాళ్ళు టీమ్ బాగా సపోర్ట్ చేశారు. సో ఎవ్రీథింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు అంటే ఐ హ్యావ్ ఎ ప్యాషన్, వాట్ ఎవర్ యూ ఇన్వాల్వ్ యూ నీడ్ టు లెర్న్ ఇట్. యూ నీడ్ టు లెర్న్ ఇట్. వితౌట్ లెర్నింగ్ జస్ట్ కీపింగ్ మనీ ఇస్ నాట్, మనీ ఎర్నింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ అండ్ బికాస్ యూ కాంట్ ఈవెన్ జడ్జ్ తర్వాత ఇది ఏంటి వాట్ ఈస్ వాట్. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ వే I used to know what is happening over there in Hyderabad. Kadapalo ఉన్నంతసేపు that was our responsibility. Morning I used to get a call, sir shooting has started, like కెమెరా రోల్ అయింది, కెమెరా షట్ డౌన్ అయింది, లంచ్ బ్రేక్, ఆ లంచ్ బ్రేక్ టైంలోనో లేదా బ్రేక్ఫాస్ట్ టైంలోనో టైం కనుక్కొని వెళ్తాను నేను. సో అట్లా ఐ వాజ్ జస్ట్ సీయింగ్ దర్, చూస్తాను నేను. ఎందుకంటే నాకు ఒకరి మీద నమ్మినప్పుడు కొంచెం వదిలేయాలి వాళ్ళ పైన, ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇస్తే అది ఇంత ఛాన్స్ ఇంత అయింది అది. సో దాని గురించి ఇప్పుడు మేము కూర్చొని, సో అంటే ఇప్పుడు రమాకాంత్ కూడా ఎట్లా అంటే హీ ట్రీట్స్ మీ లైక్ ఎ బ్రదర్. అంటే లైక్ మాకెప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా అంటే ఆ ఫీల్డ్ మనకు తెలియదు కాబట్టి ఎట్లుంటామో తెలియదు. ఎప్పుడు అన్న అని పిలుస్తుంటే నేను రమా నాకు ఇంట్లో ఎవరు రమా అని మాట్లాడుతున్నావు నువ్వు కొత్త రమా కాదమ్మా రమాకాంత్ అమ్మా అంటే, ఓ డైరెక్ట్ రా అంటే సరే ఓకే ఫైన్. ఒకటండి ఇప్పుడు అంటే బాండింగ్ అనేది చాలా తక్కువ ఏర్పడుతుంది.
సో అది ఎందుకో అంటే కలిసిన తర్వాత లైక్ నాట్ ఏ ప్రొడ్యూసర్ లైక్ ఏ బ్రదర్. ప్రొడ్యూసర్ అంటే అదొక ఇది బ్రదర్ అన్న తర్వాత ఆ మూమెంట్ ఏదో వేరే అయిపోయింది. సో మేబీ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మేబీ బాండింగ్ అని తెలియదు ఏదైనా కూడా. కానీ అంటే నేను ఆమె సింగిల్ ఇంట్లో, నాకు బ్రదర్, నాకు కో బ్రదర్, ఆయన తర్వాత ఇంకా ఈయన, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్. ఓకే, అది ఒక పర్సన్. ఇంకా మీరు కూడా ఇంట్లో నాని ఎలా ఉన్నావు నాని అది నేను ఫోన్ చేసి నోట్లో బ్రో అసలు ఆడ ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను నాని అనే దగ్గర ఉంటే అదే అయితే ఫోన్ పెట్టే అంటారు వాళ్ళు కూడా. అంత నమ్మకం. ఓకే, అంటే లైక్ దిస్ హోల్ యూనిట్ ఆల్సో హూ హ్యావ్ కేమ్ టు కడప. అంటే లైక్ నాకు దీని గురించి తెలియదు కాబట్టి ఐ యూస్ టు ఆస్క్, అరే ఇప్పుడు మనం వీక్లీ పేమెంట్స్ ఇస్తున్నాం, మామూలుగా అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎట్లా చేస్తారు ఏమి అంటే, సార్ ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ పడిపోవాల్సిందే, పడలేదు అంటే యూనిట్ ఒప్పుకోదు. అంటే మా యూనిట్లో కూడా ఎంత సపోర్ట్ చేశారంటే, అంటే వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చూసింటారు, కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయి ఉంటాయి. వాళ్ళ యూనిట్ కూడా ఏంటంటే వాళ్ళు నేను వస్తానంటే వాళ్ళకి ఒక మంచి వైబ్స్ అన్నమాట. నాని సార్ వచ్చారు, టీ దాబో నాకు వద్దున్నాయనా, నేను ప్రశాంతంగా కూర్చొని, లేదు సార్ నువ్వు యూనిట్లోకి వచ్చాను, నువ్వు ప్రశాంతంగా కూర్చోంటారు. మా ఊర్లో మాకే మర్యాద రివర్స్ ఏంటంటే మా ఊర్లో నాకే మర్యాదలు చేస్తాంటారు అమ్మ ఈ మర్యాదలు దొరకలేకపోతారు. ఏంటంటే అన్న ప్రొడ్యూసర్ అంటే అంతే అన్న ఇంత ఉంటుందన్న అంటే, అవునా సర్లేదు కానీ చెప్పేసి అన్నీ వెళ్ళిపోతాయి, అది తట్టుకోలేము మనం. సో అండ్ ఆ టైంలో కూడా 1-2 days అటు ఇటు పేమెంట్ అయినా కూడా దేవర్ సార్ మీరు ప్రశాంతంగా చేసుకోండి, మేము మిమ్మల్ని అడిగితే కదా మీరు నాకు ఇవ్వాలా, అడగకుండా ఇచ్చినప్పుడు నాకు ఎందుకు సార్ ఇంత బాధ అని చెప్పి. ఇది కదా నాకు కావాలి సో అంటే వాళ్ళు ఇచ్చిన మెయిన్ లైక్ వాట్ యు కాల్ మోటివేషన్, అంటే వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. ఫస్ట్ మూవీ అంటే అటు చాలా మంది ఇబ్బంది పడుతుంటారని వింటారు కదా. సో నాకు దొరికిన యూనిట్ మాత్రం ఐఎమ్ వెరీ లక్కీ. నేను అదే చెప్పాలి, నేను అది ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. అంటే నా యూనిట్కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ వన్ సపోర్టెడ్. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా అందరూ సపోర్టెడ్. దానికి నేను హ్యాపీ. అట్లే మూవీ కూడా చేశాను. అందుకే ఇది కంటిన్యూ అవుతుంది. ఆరా ఫ్యామిలీ వైబ్స్ కానీ అదంతా మీరంతా ఫీల్. సో విశ్వ వీళ్ళందరూ నమ్మకం పెట్టేశారు, అంతే అవుట్పుట్ రమాకాంత్ గారు కూడా ఇచ్చారని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో మీరు నమ్మడానికి ప్రాజెక్ట్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా కావాలి. మీరు ఇందాక అన్నట్లు ఒక టర్నింగ్ పాయింట్, ఇన్ని రోజులు ఒకటి చేస్తే ఇంకొక సినిమా ఏదో పడాలరా మనకి, ఒక మంచి ఫిల్మ్ అనేది. సో అది ఇది అవుతుందా? మీకు వచ్చిన నమ్మకం? డెఫినెట్లీ ఒక విధంగా చెప్పాలంటే నాకు దీని తర్వాత ఎలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సో అంత మంచి స్క్రిప్ట్ ఇది. సో డిఫరెంట్గా చెప్పాలంటే నాకు 2.5 ఆల్మోస్ట్ 3 hours నరేట్ చేశారు. నరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ నేను ఏం ఆలోచించలే. ఫస్ట్ ఈ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది, సో 100% చేయాలి. సో ఓకే ఫైన్. వెళ్ళిన తర్వాత యూనిట్లోకి ఒక్కొక్క ఆస్పెక్ట్ అంటే లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా ఆయన ఎంత నీట్గా స్కల్ప్ చేశారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నాట్ ఓన్లీ హీరో హీరోయిన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని లైక్ ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది. సో దేన్ని మనం సినిమా చూసేటప్పుడు ఏం కొంచెం సేపు ఒక 5 minutes మిస్ అయినా కూడా సినిమా అర్థం కాదు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నాకు కెరీర్ టర్నింగ్ అన్నారు కదా, లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ డిఫరెంట్. విశ్వ ఈజ్ నాట్ ఓన్లీ లైక్ నన్ను ఇప్పటిదాకా చూసిన వాటిలో ఒక లవర్ బాయ్, లేకపోతే ఒక ఫ్యామిలీ క్యారెక్టర్స్, లేకపోతే కామెడీ లైక్ ఇలాంటివి చేస్తారని అనుకున్నారు. కానీ నాకు ఈ యాంగిల్ నన్ను ఎలా చూసారు నాకు తెలియదు. ఆయన చూశారు, చూసి దానికి మరి లైక్ ప్రీ ప్రొడక్షన్లో కొంచెం మంచి రిఫరెన్సెస్ అవి తీసుకొని కొంచెం మంచి హోంవర్క్ చేసాం. అండ్ క్యారెక్టర్ అయితే బాగా వచ్చింది. నాట్ ఓన్లీ మైన్, తనది హీరోయిన్ది కానీ, లైక్ రూపలక్ష్మి గారిది కానీ, లైక్ దేవి ప్రసాద్ గారిది చిన్న పిల్లలు వాళ్ళది కానీ, లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా చిత్ర శుక్ల గారు తనది కన్నా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే చూస్తున్నంతసేపు ఒక కలియుగం పట్టణంలో అనే ఒక వరల్డ్లో ఉండిపోతాం. సో ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో అందుకే చెప్తున్నాను, నాకు దీని తర్వాత ఎలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఫ్యామిలీకి వెళ్ళాలా లేకపోతే కామెడీకి వెళ్ళాలా, అంటే దేని బేస్ చేసుకొని వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. అంత డెప్త్గా ఉంది సినిమా. నేను ఇంకా బలంగా నమ్మి ఉన్నారండి. సో దీని తర్వాత ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడమే చాలా టఫ్ ఉంది అనేది అండి. డెఫినెట్గా అందరు విన్నాను. ఓకే, ఫ్యూ లైనప్స్ అవుతున్నాయి. సో
అది కూడా నాకు ఈ ఫ్లేవర్లోనే ఉన్నాను ఇంకా ఈ ఫ్లేవర్లో ట్రాన్స్ లో ఉన్నారు రాలేదు ఇంకా. రిలీజ్ అయ్యి కొద్ది రోజులు సెటిల్ డౌన్ అయితే తర్వాత ట్రాన్స్ నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోండి బెటర్. అండ్ మోర్ ఓవర్ నాకు నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ కానీ అండ్ ఈయన సపోర్ట్ కానీ లిటరలీ మాకు నిజంగా చాలా హ్యాపీ. లైక్ వాళ్ళు మాకు హాస్పిటాలిటీ కానీ చూసుకునే విధానం కానీ నాని గారు ఎప్పుడు లైక్ రమేష్ గారు మహేష్ గారు మా రాయలసీమ వాళ్ళు మర్యాదల్లో తగ్గమండి ప్రేమ జీవించడంలో అసలు ఇంత కూడా. సో తర్వాత నాకు రమాకాంత్ గారి దగ్గర నచ్చింది కమిట్మెంట్. సో ఫస్ట్ నాకు ఏదైతే చెప్పారో అదే తీశారు, నన్ను అంతే బాగా చూపించారు, అంతే కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్లో చూపించారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి పర్సనల్గా ఫోన్ చేసి నేను చెప్పింది ఓకేనా వచ్చిందా అని నాకు ఫోన్ చేసి మళ్ళీ అడిగారు. సో ఐ కెన్ ఫీల్ లైక్ సో మచ్ రెస్పెక్ట్. అంటే ఒక జడ్జ్మెంట్ని నన్ను మళ్ళీ నేను చెప్పింది వచ్చిందని నువ్వు పెట్టుకున్న నమ్మకంకి నేను న్యాయం చేశాను. సో అంటే ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ బాండ్ అనమాట నాకు ఈ యూనిట్తో కానీ అందరితో. నిజంగా అంటే ఒకరికొకరు మీరు కూడా ఇక్కడ ఇంటర్ రిలేట్ అయ్యి ఉన్నారు, ఎలా వస్తుంది ఏంటి అనేది ఎప్పుడప్పుడు అప్డేట్స్ కానీ లేకపోతే ఏంటి అనేది. సో ఆయుషి అంటే మీరు టీజర్ అప్పుడు కూడా చాలా ఇంప్రెసివ్గా మాట్లాడారనమాట. అంటే ఫస్ట్లోనే రాగానే అంటే చాలామంది మంచి సినిమా చేశాను చూడండి చూడండి అని మాత్రమే చెప్తారు. అంటే మీరు ఇక్కడ ఏదేదో ఉంటుందని భయం ఉంటుంది, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, బట్ నిలబడి ముందుకు వచ్చి చేయాలి, అందరూ చాలా ఫ్రెండ్స్గా హ్యాపీగా ఉన్నాము అనేది. సో అది మాట్లాడే విధంగా ఏం చేసింది అంటే మీకు ఫుల్ సపోర్టివ్గా ఎవరున్నారు త్రూ అవుట్ దిస్ జర్నీ? యూజువల్గా మనం చూస్తుంటాం కదా, ఇంతకుముందు అయితే అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు తెలుగు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, మనం నమ్ముతున్నారు. సో అలాంటిది యాక్చువల్లీ ఈ మూవీ స్టార్టింగ్ నాది ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు నిజం చెప్పాలంటే. సో మీకు కూడా ఇది డెబ్యూ అంతే. సో డైరెక్టర్ గారు నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. సో కాల్ చేసి ఇలా ఒక మూవీ ఉంది రండి అంటే నేను వచ్చేసాను. సో ఇద్దరు నాన్నగారు డైరెక్టర్ గారు కూర్చొని ఒక లిటరల్లీ ఒక ఇది ఇంటర్వ్యూలా అనిపించారు. అంటే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, ఆడిషన్స్లో ఉన్నాము. అంటే హీరోయిన్ పెండింగ్, రిమైనింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో ఈ అమ్మాయి ఇట్లా 2 ఆడిషన్స్ నడిచాయని కూడా చెప్పారు కదా ఎక్కడో, అంతే 2 తర్వాత ఈ అమ్మాయిని చెప్పండి. చాలా మంది చూసారంట నాకన్నా ముందు. డైరెక్టర్ గారు నాకు కూడా ఒక 2.5 hours ఆఫీస్లో కూర్చొని బాగా నెరేట్ చేశారు స్టోరీ. అప్పుడైతే నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయా. అసలు ఇది కదా కావాల్సిన సబ్జెక్ట్, ఇలాంటి మూవీ కదా ఒక్కటే రావాలి అనిపించింది. ఎలాగని ఈ మూవీ మిస్ అవ్వద్దని మైండ్లో అనిపించింది. అలా వెళ్ళాను. ఈవినింగ్ మళ్ళీ కాల్ చేశారు, ఫోటోషూట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మీరే అండి ఇంకా మన మూవీలో అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. తర్వాత చూస్తే మీరు అన్నట్టు యాక్చువల్ ఏంటంటే బయట వాళ్ళకి ఒక తెలియని ఒక ఏంటంటే మూవీ ఇండస్ట్రీ అనగానే ఏదో ఒక భయం ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది, అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో ఉంటుంది, బ్యాడ్ పీపుల్ ఉంటారు, అది అని చెప్తుంటారు. నాకు అలాగే చెప్పారు. బట్ నేను పర్సనల్గా చూసాను, నాకు అక్కడ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ రాలేదు. మేమందరం ఎంత బాగా వర్క్ చేసామంటే ఒక ఫ్యామిలీ లాగే అనిపించింది. ఇప్పుడు కడపకైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ పీపుల్ కానివ్వండి, మా ప్రొడక్షన్ వాళ్ళు ఇవ్వండి, అవునండి, మంచి లవ్, ఆ రిసీవింగ్ కానివ్వండి, ఎంత బాగా చూసుకున్నారో. ఇప్పుడు విశ్వ చెప్పినట్టు హాస్పిటాలిటీ వైజ్ మా నాన్నగారు అయితే మాకు ఇంత లోటు చేయలేదు. ఇది ఎక్కడో ఒక చిన్న మూవీ అని ఎప్పుడు అనిపించలేదు కూడా. అంత అన్నిట్లో అంత కేరింగ్ కానివ్వండి, ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవనండి, మా ఇద్దరు ఇంకా మా ప్రొడ్యూసర్స్ కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకున్నారు కాబట్టి మేము అంత కంఫర్ట్గా వర్క్ చేసాము. అలా మా బాండింగ్ చెప్పాలండి. వాళ్ళు చెట్టు రమ్మంటే నాని అని ఉన్నాడుగా, సో చూసుకుంటాడు. అంటే అంటే నాకు ఇంట్లో పర్సన్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా నువ్వు. అంటే మళ్ళీ రమేష్ ఇప్పుడు ఉన్నాడు అంటే వీళ్ళంతా ఉన్నారు కదా తెలుసుకోండి బ్రో అంటే లేదు అక్కడ నాని ఉన్నాడు చూసుకుంటాడు, మనం ఏముంది ఇక్కడ మా వర్క్స్లో మేము ఉంటాం అంటే నాన్నగారు చూసుకుంటారు. ఇంకా రిలాక్స్గా నేను ఎన్నిసార్లు తెలుసా ఎరియా అక్కడ షూటింగ్ జరుగుతున్నంతసేపు నేనైతే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే అక్కడ వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఇప్పుడు దట్టు మాకు కూడా దొరికిన క్రూ కూడా అట్లా దొరికింది. మా ప్రొడక్షన్ మేనేజర్ కానీ మెందు 100% ఆయన వల్ల మేము చాలా రిలాక్స్గా కూర్చున్నాం. కరెక్ట్గా ఆయన ఇంపార్టెంట్ రోల్ ఇక్కడే ఉంటాడు. మరి కొద్దిసేపట్లో వస్తారు, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. కాదంటే ఇప్పుడు రమాకాంత్ గారు మీరు కలిసి సినిమా థియేటర్లకు వెళ్ళారు, రివ్యూలు చెప్పుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఒక మొదటి సినిమా చేస్తున్నారు, ఇద్దరు కలిసి పాట అయ్యారు, చేస్తున్నప్పుడు కానీ లేదా తర్వాత అవుట్పుట్ చూసుకున్నప్పుడు కానీ తన ప్యాషన్ కానీ అదంతా మీరు దగ్గరుండి పక్క నుండి కూడా చూసారు కాబట్టి ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుంది.
అంటే నాకు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ నేను ఎక్కువ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు చెప్పింది ఇలా అని చెప్పాడు, కానీ ఇంకా ఎక్కువ బాగా నెరేట్ చేశాడు, బాగా తీయగలిగాడు. ఆ విషయంలో మాత్రం నేను యాజ్ అ ఫ్రెండ్గా కాదు, ఫ్యామిలీ మెంబర్స్గా కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇంతవరకు ఇక్కడ చేయగలిగామా అంటే ఒక రమాకాంత్ వల్ల చేశారు. అది చాలా హ్యాపీ. దాన్ని కూడా మేము అందరూ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే సపోర్ట్ చేసాం కూడా. అలా చేయడం బట్టి మేము సక్సెస్ అయ్యాము అని ఫీల్ అవుతున్నాం, సక్సెస్ అవుతాం కూడా. ఈ సినిమా స్టోరీ ప్రకారము మనం మాట్లాడుకుంటే ఈ సక్సెస్ చాలా బాగుంది అనేది కామన్ వర్డ్స్. ఈ సినిమా స్టోరీని డిఫరెంట్, అంటే మళ్ళీ మీరు అడవద్దు. మేము కంటిన్యూగా మూవీస్ చూస్తూనే ఉంటాం. అంటే ఏ మూవీ బాగుంది, మూవీ అనేది I was feeling as entertainment. To be very frank. To be very frank, movie I thought movie is for entertainment. But కానీ దాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి చూసావా, నువ్వు పెట్టే 150 రూపాయల టికెట్కి నువ్వు మాట్లాడే మాటలు ఎంత తేడా వస్తాయంటే, అరే ఇంతమంది గొడ్డు చాకిరి చేస్తా అంటే అసలు కనీసం అక్కడ డైరెక్టర్ వచ్చినా ప్రొడ్యూసర్ వచ్చినా హీరో హీరోయిన్ కంటే క్యారవెన్లు ఉంటాయిలే, మాకు ఉండవు. కానీ మాకేదో అది ఒకటి అల్లగుండేది తగ్గిన చేరుకుంటాడు స్టూల్ మీద మేము కూర్చుండేది. సో అంటే లైక్ మాకు అంటే లైక్ నాకు ఎప్పుడు లైక్ 4 fathers రిచ్ ఉండేవాడు. నేను ఎప్పుడు ఆ రిచ్ లైఫ్లో పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. అంటే నాకు పెద్ద ఇష్టం లేదు. అండ్ మై ఫాదర్ ఆల్సో డజన్ వాంట్ టు షో మీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ వే. హీ ట్రీటెడ్ మీ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. సో ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నాం కాబట్టి కిందనే కూర్చుంటాం. ఆడే ఇప్పుడు ఈ సోఫా లేకపోయినా కింద కూర్చోమన్నా కూర్చొని మీటింగ్ కూడా నేను రెడీ, నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఆ ఫీల్డ్లో అంతమంది పనిచేస్తుంటే ఒక్కడు చెమటలు కారుస్తూ అంటాడు, బరువులు మోస్తా పరిగెడుతూ అంటారు. అరే నిదానంగా పోంటారు ఆయన స్వామి రద్దు చూసుకొని పోండి అంటే, సార్ మాకు అలవాటు అయిపోయింది సార్ అంటాడు. సారీ సన్లైట్ చూస్తూ అంటాడు. మా డిఓపి ఏమో అనగానే నా 2 minutes అంటాడు. 2 minutes ఎట్టొస్తుంది మీ దాంట్లో నుంచి సండే, మళ్ళీ దాన్ని తెప్పించుకొని దాన్ని చూసుకోవడం. మళ్ళీ మేము ఇంటి ఎట్ట తెలుసు సార్, సార్ ఇట్లా తెలుస్తుంది సార్ అన్నాడు. సర్లే నువ్వు చేస్తాను కదా, నాకెందుకు ఆ పని నువ్వు చేసుకో. టెక్నికల్గా బాగా అంటే దాంట్లో మా మామ ఉన్నాడు. ఐ ఆల్రెడీ హ్యావ్ డైరెక్టర్ నీలకంఠ మామ ఉన్నాడు. సో యాక్చువల్గా ఆయనతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పి నా కెరీర్ అనుకుంటా. అంటే మామ ఉండేసి లేదు నాకు 2 projects ఉన్నాయి, నేను దాని మీద ఉన్నాను, దాని తర్వాత మళ్ళీ చూద్దాంలే మనం అంటే, సరే మామ నేను వాట్ ఎవర్ ఐ గెట్ అ న్యూస్ ఫ్రమ్ అ మూవీ ఇండస్ట్రీ ఐ ఇమీడియట్లీ ఫార్వర్డ్ టు హిమ్. మామ ఇట్లా వచ్చింది, మామ ఇట్లా ఏది మొన్న కూడా అంటాడు, అరే నేను టీజర్లకు ట్రైలర్లకు ఇట్లా దాంట్లోకి రాను అంటే తప్పదు, నేను ఉండా కదా నువ్వు రావాల్సిందే రా అని చెప్పిన. మొన్న స్టేజ్ మీద అంటాడు అనమాట. సో హీ వాజ్ ఆల్సో హ్యాపీ. అండ్ లైక్ కడప నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చి అది కాక దట్ హిజ్ ఫస్ట్ కజిన్గా నేను ఉండడము. లైక్ ఇందాక విశ్వ అన్నట్టు మూవీ ఒక గ్రాఫ్లో ఇట్లా వెళ్ళి ఆయన చెప్పాడు, అరే మూవీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక గ్రాఫ్లో పైకి పోవాలా, అక్కడి నుంచి మళ్ళీ దిగాల కిందికి, అటుపై అట్టే వెళ్ళిపోయావు నువ్వు మళ్ళీ పైకి అన్నాడు. కాదు నమ్మకం అంత వచ్చినప్పుడు చెప్పిన, నువ్వు చెప్పే స్టోరీ గ్రాఫ్లో వచ్చి పోతుంది అని అడిగినాడు. అన్న వస్తుంది అన్న ఖచ్చితంగా. సో అట్లా హీ టీచ్డ్ మీ some technical things. So as you know, like he also got very good awards and all. So ఆయన అడుగుతాడు మామ ఇట్లా జరుగుతుంది, ఓకే ఫైన్. సో దట్స్ హౌ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. బట్ మూవీ ఇండస్ట్రీ ఇస్ అ డిఫరెంట్ ఫీల్డ్ అండి. ఇన్ని రోజులు నేను చూసిన ఫీల్డ్కి, ఇన్ని రోజులు మేము అంటే లైక్ ఇన్ని రోజులు నేను చూసిన ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. మన దగ్గర ఏమైనా ఒక మాట అన్నామంటే ఇండస్ట్రీలో, సార్ నేను మానేస్తానా సార్ అంటారు. ఈడ నేను మానేస్తాననే కాన్సెప్టే ఉండదు. తిట్టు కొట్టు ఏమైనా చెయ్యి, బతికైనా చావైనా. రవితేజ గారి సినిమాలో ఉంటారు చూసినావా, అరే వాళ్ళు ఎక్కడికైనా పోతారు, ఏమైనా పోతారు, మనకు చావైనా బతికైనా ఇండస్ట్రీ 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 అని. నిజంగా దాన్ని మాత్రం అక్కడ నాకు ఆ రోజు అనిపించింది దీనికి 150 టికెట్ చాలా తక్కువ దీనికి అని. అంటే ఇంత కష్టపడిన దానికి 150 టికెట్ అనేది చాలా తక్కువ అని ఆ రోజు నాకు అనిపించిన వర్డ్ అది. ఇంతమంది జనాల కష్టం, 130 మంది 140 మంది రోజు పరిగెత్తాలంటే ఏందండి. పొద్దున 6 గంటలకు నిల్చుంటే సాయంత్రం 6:30 కూర్చుంటారు. మధ్యాహ్నం భోజనం టైం తప్ప పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు కాళ్ళ మీద స్టాండింగ్లో ఉంటారు వాళ్ళు. సో అట్లా పరిగెత్తాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. అండ్ ఇక్కడ లైక్ ఇప్పుడు మేము ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు అంత పని చేసేవాళ్ళు కూడా ఇప్పుడు అంత ఎవరు లేరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాం, వీ హ్యావ్
కెమెరామ్యాన్, లైట్ మ్యాన్, దే ఆర్ ఆల్ స్టాండింగ్, వీఆర్ ఆల్ సిట్టింగ్, బట్ దే ఆర్ ఆల్ స్టాండింగ్. సో వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. సో అట్లాంటి కథలు ఇండస్ట్రీలోకి వస్తే ఇండస్ట్రీ అనేది ఇంకా ఎక్కువ మంచి స్టేజ్లోకి వెళ్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్. కలియుగం పట్నంలో ఇప్పటివరకు చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా అంతే స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అని కూడా మనం చెప్తూ వచ్చారు. మరి ఆ మదర్ రోల్లో ప్లే చేసిన రూపలక్ష్మి గారు జాయిన్ అవుతున్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం ఈ సినిమా ఎలా అనిపించింది తనకి అనేది. జోజో లాలి అనే పాట కూడా అంతే సూపర్ హిట్ అయింది. ఆ పాట వింటుంటే నిజంగా ఏడుపు కూడా వస్తుంది, అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ మదర్ని తలుచుకునే విధంగా ఆ పాట ఉంది. సో ఆవిడని ఇన్వైట్ చేసేద్దాం. ఏంటండి రూపలక్ష్మి గారు మదర్ రోల్లో ఉన్నారు అని అన్నారు. నేనేమో టీజర్లో చూసినప్పుడు ఆవిడ శారీ కట్టుకొని నిజంగా చూడగానే నాకు మా అమ్మగారు అందరూ గుర్తొచ్చారు. ఇప్పుడు చూస్తే ఇంకో హీరోయిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు ఆవిడ ఉన్నారు. రూపలక్ష్మి గారి టాలెంటే అది. కీ రోల్ని బట్టి తను మోల్డ్ అయిపోతుంటాడు అనమాట. మదర్ రోల్ అంటే మదర్ రోల్, హీరోయిన్ రోల్ అంటే హీరోయిన్ రోల్, సిస్టర్ రోల్ కూడా ట్రై చేయొచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ సో మచ్. ఇంత అప్రిషియేషన్ తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది మదర్ అన్నారు, తర్వాత హీరోయిన్ అన్నారు, తర్వాత సిస్టర్ అన్నారు. అందరం అన్ని క్యారెక్టర్స్ చేసేవి వస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మదరే హీరోయిన్, అంతే కదా. ఆ పిల్లలు చూసుకునేది హీరో హీరోయిన్స్ ని, మదర్ని, ఫాదర్లోనే. తర్వాతనే ప్రపంచం కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి నేను దాన్ని అగ్రీ చేస్తున్నాను. నేను హీరోయిన్. థ్యాంక్ యూ. అందరు అమ్మాయిలు అండి బేసికలీ. ఈయన గొద్దులే ఇలా మొదలెడితే ఆయన చెప్పాలా కరెక్ట్గా. వాళ్ళిద్దరిది వాళ్ళు ఉంటుంది కాన్వర్సేషన్. రమాకాంత్ ఆయనదేం ఉండదు. రమాకాంత్ రూపలక్ష్మి గారు కరెక్ట్గా ఉంటుంది. మాకు మా సైడ్ నుంచి దేవప్రసాద్ గారు లేరు. మాకు కొండంత బలం ఆయన. మాకు రూపలక్ష్మి గారిని ఆ పక్క పెట్టి రూపలక్ష్మి గారిని ఆ పక్క పెట్టి ఈ పక్క దేవప్రసాద్ గారు మా దగ్గర ఉంటే మాత్రం మేమే గెలుస్తాం. నేనైతే ఎంజాయ్ చేస్తానబ్బా. ఎంజాయ్ చేశారు కూడా, సూపర్ గా ఎంజాయ్ చేశారు కూడా. ఏంటో దేవప్రసాద్ గారు అయితే ఏదో ఒక ఫన్, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒకటి విషయాలు మాట్లాడుతూనే ఉంటారు లొకేషన్ లో. నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ఈయన స్టార్ట్ చేస్తారు మా డైరెక్టర్ గారు, అక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అది ఆగదు ఇంకా ఫన్ ఈవినింగ్ వరకు. సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరన్నా క్యారవెన్ లేక పోతారు కానీ హీరో హీరోయిన్ వీళ్ళు పోరు. సపరేట్ క్యారవెన్, సపరేట్ క్యారవెన్. కట్ చేస్తే క్యారవెన్ లేక పోతారు. అంటే వాళ్ళ వాళ్ళ క్యారవెన్ లేక. కానీ దేవప్రసాద్ గారు రూపలక్ష్మి గారు మాత్రం అన్నీ చేరేసుకొని ఆడనే కూర్చుంటారు. ఇంకా మీరు మాట్లాడండి, ఇంకా వీళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. దాన్ని ఓ చెట్టు కింద ఎక్కడ చోటు కూర్చుంటాము. ఆయన స్టార్ట్ చేస్తాడు ఆ బ్రేక్ టైంలో. ఆయన దేవప్రసాద్ గారు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మేడం కొంచెం గమ్మునుంటారు. మేడం గమ్మునున్నారా మీరని ఈయన గెలుగుతాడు. గమ్మున్నాడు అంటే అందరూ అంటే కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతూ అన్నమాట. ఆడ అందులో 2 పాయింట్స్ ఉన్నాయమ్మా. అక్కడ సరదాగా ఉండడానికి మెయిన్ రీజన్ ఈయన స్టార్ట్ చేస్తారు, ఆయన కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు నాకేంటంటే ప్రాబ్లము, అక్కడ కడపలో కదా మనం షూటింగ్ చేసింది, కొంచెం వేడి ఎక్కువ మేము చేసిన టైంలో కూడా. క్యారవాన్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చామనుకోండి, దానికి దీనికి అసలు బాడీ ఇది అవ్వదు. అందుకనే నేను ఆల్మోస్ట్ వీళ్ళతోనే స్పెండ్ చేసేదాన్ని. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళు రెండు రకాలుగా సార్, రెండు రకాలు. నేను ఎంజాయ్ కూడా నిజాలు ఇప్పుడు బయట పడినాయి. అంత పెద్ద కెమెరా ముందు నిజాలు బయట పడలేదు, చిన్న చిన్న కెమెరాల ముందు నిజాలు బయటకు వచ్చేసాయి మాకు. కానీ సీరియస్లీ డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ కలిసి కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను ఇందులో, బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ట్రావెల్లో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మా ప్రొడ్యూసర్ నాని గారు అంటే అక్కడ వర్క్ చేసాము, ఎక్కడ ఎంత దూరంలో వెళ్ళాము అట్లంతా లేదు. చాలా హ్యాపీ. అంటే మన బంధువుల ఇంటికి వెళ్ళాము, మన ఫ్యామిలీతో కలవడానికి వెళ్ళాము అన్న ఒక హ్యాపీనెస్ తప్ప ఎక్కడ మాకు ఒక చిన్న ప్రాబ్లం రాలేదు. ఏదైనా ప్రాబ్లం అంటే మా డైరెక్టర్ గారు నవ్వుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్దాం సార్. మరి అన్ని సీరియస్గా మీరు మంచివాళ్ళు ఏమండి అందరూ మేము మంచివాళ్ళు అంటే ఏంటి అంత మంచివాడు అనుకుంటారు. కొంచెం ఏదైనా నెగిటివిటీ చెప్దాం. ఆయన వెళ్ళిపోతే ఎట్లా కష్టం, ఇంకా చాలా పని ఉంది ఆయనతో మనకు. అయ్యో అది ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి. ప్రొడ్యూసర్ గారు అన్నప్పుడు మన నాన్నగారు చాలా పర్ఫెక్ట్ అనమాట. ఆయన ఎట్లా వాళ్ళు
స్కూల్స్ కాలేజెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మమ్మల్ని కూడా అలాగే చాలా పర్ఫెక్ట్గా చూసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎక్కడ ఒక చిన్న మేము ఏదైనా కంప్లైంట్ చేయడానికి కూడా ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా బాగా అందరూ కావాలని చెప్పి నేను ఒకదాన్ని కాదు కదా. అందరూ చెప్పాలి కదా. ఇప్పుడు చిన్న ప్రాబ్లం కూడా మాకు రానివ్వలేదు అసలు. చెప్పాలంటే ఫ్యామిలీ లాగా ఇంట్లో కూర్చుని వర్క్ చేసినట్టే అనిపించింది. అదే ఇంతవరకు అదే చెప్పారు వీళ్ళందరూ కూడా. అసలు ఇక్కడ బయట వర్క్ చేస్తుంటే అనిపించింది. మళ్ళీ మధ్యలో మళ్ళీ మేము సినిమాలు పోతానేమో అక్కడ కడపలో ఈ షూటింగ్ టైంలో. ఓకే, షూటింగ్ టైంలో టీం అంతా కలిసి సినిమాలు పోతాను. రూపలక్ష్మి గారు రాలేదు, వీళ్ళు వచ్చినారు. ఏం వెళ్ళినాం మనము, రజనీకాంత్ గారి మూవీకి వెళ్ళాం. అది ఒకటి వెళ్ళాము, ప్లస్ సామాజ వర్గం అన్న ఒకటి. సో వీ యూస్ టు లైక్ హ్యావ్ అంటే ఒక బ్రేక్ కావాలా మాకు. సండే ఎట్లా వీళ్ళకి బ్రేక్. సో ఏదో ఒక టైంలో చూసుకోవడము, పాప మూవీకి పోదాం అంటే మాది ఎట్లుంటుంది అంటే మామూలుగా కడపలో నేను పోయినా కూడా ఒక రో బుక్ చేసేసుకుంటాం, మొత్తం మా గ్యాంగ్ అంతా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు వచ్చినప్పుడు మేము 2 రోజులు బుక్ చేసుకుంటాం. ఆ 2 రోజులలో మేము అరిచే కామెంట్స్, మేము చేసే కామెంట్స్ ఎక్కువ థియేటర్లో. ఎన్నికి తిరుగుతారు ప్రజలు, ఎన్నికి తిరుగుతారు అంత నిదానంగా మాట్లాడంటే నా వచ్చింది సినిమా ఎంజాయ్ చేశాను కంటే నాయన మనము ప్రొడ్యూసర్లు, నువ్వు డైరెక్టర్వి, ఆడ హీరోయిన్ కూర్చోంటారు చూసి మాట్లాడండి నాయన అంటే ఎలా సినిమా బాగుంది థియేటర్స్ అలా మనం సినిమా థియేటర్లో అంటారు. అట్లా వీ హ్యాడ్ గుడ్ ఫన్, లైక్ ఫ్యామిలీ టైమ్స్, నైట్ టైం డిన్నర్స్ కానీ లైక్ మా కజిన్ ఇళ్ళల్లో. సో అట్లా ట్రావెల్. రాగి ముద్ద నాటుకోడి పెట్టి సెట్ చేశారు. వీళ్ళంతా తినేవాళ్ళు అయితే ఇంకేమండి, వీళ్ళంతా తినేవాళ్ళు అయితే ఇంకేమి. ఆయనేమో డైట్ అంటాడు, ఆయనేమో బాబనామా. ఆయన డైట్ అనడానికి అవకాశం ఉందండి. ఆయన మరి ఆయన వెంటపడి మీరు తగ్గాలని చెప్పారు కదా, చెప్పలేదా సార్? నాకు తెలిసి ఈ మూవీకి నేను రైసే ముట్టుకోలేదు, కనీసం చపాతీ కూడా ముట్టుకోలేదు. ఎంత దగ్గర జిమ్ముకు కూడా పోలేదు. అదేంటండి జిమ్ముకి పోలేదు? కడపలో కాదండి, మన ఎలివేషన్ మనం ఇచ్చుకుంటుంటే మధ్యలో ఎందుకండి ఇట్లా చెప్తామంటే, ఎందుకంటే ఆయన జిమ్ పోతాడని చెప్పేసి మేము జిమ్ వాళ్ళతో మాట్లాడడానికి రీజన్ మా వాళ్ళు వస్తారు అది ఇది అని చెప్పి ఆయన జిమ్. మీరు బాగా వెళ్ళినట్టున్నారు జిమ్కి? నేను పోలే జిమ్కి, నేను బ్యాడ్మింటన్. ఓకే. సో ఆయన ఏమి స్టార్టింగ్ ఫస్ట్ డే మాత్రం పొద్దున్నే స్టేటస్ లేచి చూస్తే 4 గంటలకే వాకింగ్ స్టేటస్ పెట్టాడు. మా హీరో ఇంత డెడికేటెడ్, చేస్తాను మా హీరో ఇంత డెడికేటెడ్ అనుకున్నా. నెక్స్ట్ డే నుంచి స్టేటస్ లేదు. అక్కడ ఏమైందంటే కడప హ్యూమిడ్ ఫుల్గా ఉంది. సో మాకు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆ షూట్ లొకేషన్ వచ్చేటప్పటికి అయిపోయింది. తిన్నామా పడుకున్నాం అయిపోయింది. ఇక పొద్దునే మళ్ళీ 6 o'clock 5:30 లెగుస్తాం, రెడీ అవుతాం. సో ఎక్కడ లేదు సార్ మధ్యలో పని అనే కాన్సెప్ట్. సో అందుకే డైట్ మాత్రం ఎక్కడ మిస్ చేయలేదు. సో డైట్ తోనే మాక్సిమం వెయిట్ లాస్ తగ్గాలనా? డైట్ ఎట్లా చేశాను అనేది రూపలక్ష్మి గారు బాగా చెప్తారు. మేము ఎప్పుడు డిన్నర్కి వెళ్ళినా నేనేదో హ్యాపీగా ఇప్పుడు మనం బిర్యానీ తిందాము అని నేను ఒక ప్లాన్డ్గా వెళ్తాను. మేమంతా ఫస్ట్ టైం సార్ డైరెక్టర్ గారితో వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, వీళ్ళతో వెళ్ళి ఒక 3 times వెళ్ళాను. ఇంకొకసారి వెళ్ళకూడదని నేను ఒక్కదాన్ని తింటుంటే అక్కడ వాళ్ళు వెయిటర్స్ వాళ్ళంతా ఈవిడ ఏంటర్ బాబు ఇలా తింటుంది అనుకుంటారేమో నాకు భయం వేసింది. ఈ అమ్మాయి ఒకటి తింటది, ఏదో ఇంత రైస్ ఇంత పెట్టుకొని తింటది, లేదంటే ఇంకొక ముక్క తింటది, తను అంతే. నాకు చాలా అనిపించి ఇంకా తర్వాత నేను రానని చెప్పేసాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చుని మా క్లైమేట్కి అనుకూలంగా ఏంటంటే రూపలక్ష్మి గారు వాళ్ళ హోమ్ టౌన్ దగ్గరే, కడప నుంచి 100 kilometers. షీస్ ఫ్రమ్ మదనపల్లి. మనం పోదాం పైన అయితే అది చూడు. అది నువ్వు మీరంతా రాయలసీమ అన్నారు, ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయిపోయినావు కదా మళ్ళీ. అదే చెప్పా, ప్రేమలు చూపించడంలో మేము ముందుంటామని చెప్పా. సో అట్లా రూపలక్ష్మి గారు కూడా షీ వాజ్ హ్యాపీలీ సెటిల్డ్ విత్ కడప. ఇద్దరిని తిట్టుకుని బట్ ఇద్దరు సన్నగా ఏడిపించాం. ఆవిడ బ్రహ్మానందం గారు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. సీరియస్లీ అంటే ఇప్పుడు అక్కడ అంత మాత్రం సరదా లేకపోతే ఏంటండి సీరియస్ గా వచ్చి క్యారెక్టర్ లో బాధపడుతూ మీతో బాధపడుతూ ఎందుకంటే అవసరమా? నాకు అర్థమవుతుంది, ఆయన అప్పటి నుంచి చెప్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ వచ్చినప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారండి. కమ్మునున్నారు అందరు రియాక్షన్స్ కి. ఏంటండి 3 days ఒకే సీనే పెట్టాను, ఏడుస్తూనే ఉంది. నాకు ఇంకోటి బాగా గుర్తు ఏంటంటే మదర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు రూపలక్ష్మి గారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకు స్పెసిఫిక్గా అని డైరెక్టర్ని అడిగాను.
అడిగితే ఆవిడ ఏడుపు నాకు భలే ఇష్టం అని. ఆవిడ ఏడుస్తుంటే మాకు బాగుంటుంది. సార్, ఇది స్పైడర్ లో ఒక ఆయన వేరే వాళ్ళు ఏడుస్తుంటే విలన్ ఆయన చూస్తూ ఉంటారు చూసారు, అలా ఉందండి మీది. అంటే మేమిద్దరం ఇంట్లో కూర్చొని ఒకరోజు చిన్న పార్టీలో ఉన్నాం. ఎవరిద్దరండి? పార్టీలో ఉంటే నన్ను అడిగాడు ఏమైనా సినిమా చూసావా అంటే, నార్మల్ చెప్పొచ్చుగా అంటే ఎవరైనా సినిమా చూసావరా అన్నాడు. అంటే లేదు నాకు టైం లేదు అన్నాను. సినిమా చూద్దామంటే బల్గా మూవీ పెట్టాడు. స్టార్టింగ్ ఏదో పార్టీ స్టార్ట్ చేసాము, అవునండి. ఆ పార్టీ అట్లే ఉంది కానీ సినిమా వెళ్తూ ఉంది. ఓకే. లాస్ట్ వచ్చేసరికి ఈడో కూర్చొని ఏడుస్తూ ఉంది, మమ్మల్ని ఏడిపిస్తూ ఉంది. అది ఏంద్రవ ఇది అసలు ఎవడు అనుకున్నాను నేను. తర్వాత కనెక్ట్ అయిపోయా. మళ్ళీ ఉంటుంది క్యారెక్టర్. ఫస్ట్ అనుకుంది ఈశ్వరరావు గారిని. ఓకే. ఆవిడ అంటే అప్పుడు ట్రై చేసాము. సో ఏంటి అని చూస్తూ ఉంటే మళ్ళీ వీడు ఇంకా అయ్యేసరికి ఇంకా వేరే ఆప్షన్ వద్దు, వెళ్ళి మాట్లాడదాం స్టార్టింగ్ అనేసి మాట్లాడాము. ఓకే. మాట్లాడితే అప్పుడు ఓకే చెప్పారు, నాకు నచ్చింది, ఓకే చెప్పారు. సెట్లోకి వచ్చిన తర్వాత ఏడిపించారు. ఇంకో విషయం తెలుసండి, కట్ చెప్పరు ఆయన. ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏ సీన్ లో కూడా మేము చేసిన సీన్ లో కట్ చెప్పరు నాకైతే. అంటే ఎప్పుడు నేను ఏదో డైలాగ్స్ చెప్పేస్తుంటాను, అది కాదు నాన్న అట్లా నాన్న ఇట్లా నాన్న చెప్తుంటానా, ఆయన కట్ చెప్పరు. సార్ చెప్పండి సార్, ఏవో చెప్పరా నేను చెప్పుకుంటాను ఏం జరుగుతుంది అంటే కట్ చెప్తే ఒకసారి ఎమోషన్ పోతుంది. అంటే మనం ఇక్కడ అనుకుంటాం ఇక్కడ దాకా ఇక్కడికి వస్తుంది అని, దాని తర్వాత బాగా యాక్ట్ చేస్తుంటారు, మనం అది తీసుకోవచ్చు. ఇది మీరు కూడా బలయ్యారు సార్ అట్లా? ఒకరోజు డ్రోన్ షాట్ అయితే పెట్టారు, అక్కడ నడుచుకుంటే వెళ్ళాలి, కట్ చెప్పట్ల వెళ్ళిపోమన్నారా? వెళ్తూనే ఉన్నాను, అక్కడ నేను వెళ్తూనే ఉన్నాను, అక్కడేం వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. కట్ చెప్పి చాలాసేపు అయిందంట. ఆ కెమెరాకి చెప్పాను, నాకు చెప్పలా. ఓకే. ఆయన కడపదలు వెళ్ళిపోయేవాళ్ళు చెప్పకపోయింటే, ఆ మాట కూడా చెప్పకపోతే. అంటే నువ్వు ఏదో అప్పుడు ఏదో ఆయన డిస్టర్బ్ చేసి ఉంటావు, అందుకే కట్ చెప్పలే నీకు. ఆయన ఎప్పుడు చెప్పారని చెప్పండి. ఆయుషి మీరు కూడా బతుకులేనట్లు సేమ్ అలాగే అయింది నాకు కూడా. ఆ అమ్మాయిని నవ్వడానికన్నా వదిలేరండి పోనీ. ఇది మూవీలోనా చాలా తక్కువ, నేను ఇక్కడ నవ్వినట్టు కనబడదు. సో ఒక సీన్ ఉంటుంది ఫారెస్ట్లో అనమాట, రెయిన్ సీన్, మార్నింగ్ టైంలో చాలా షివరింగ్. అసలు అవ్వట్లేదు, డైరెక్టర్ గారు కట్ చెప్తారేమో కొంచెం బ్రేక్లో వెళ్ళిపోదామని చూసి డైరెక్టర్ గారు కట్ చెప్పట్లేదు, అలాగే షివరింగ్తో అలాగే ఉండిపోతున్నాను. మళ్ళీ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు. మీ దగ్గర ఎక్కడో కొంచెం సైకిక్ ప్లెజర్ దొరుకుతున్నట్టు అనిపిస్తుంది వీళ్ళ యాక్టింగ్. పని కోసం సైకో ఉంటారంటున్నారా? మీరు ఎక్కడో కొంచెం సైకిక్ యాంగిల్ కనిపిస్తుందండి. అంటే ప్రతి డైరెక్టర్ లో ఒక ఉంటుందండి, వర్క్ కోసం ఉండే కమిట్మెంట్తో సైకిక్ యాంగిల్. అదే ఆయన క్లారిటీ సైకిక్ యాంగిల్ అనుకుంటారు కానీ అది వర్క్ రిలేటెడ్ కోసం చేస్తాం. ఓకే. సో అండ్ టీజర్స్ మాట్లాడుతున్నప్పుడు లాంచ్ టైంలో మీరు చెప్పారన్నమాట, వేరే ప్రొడ్యూసర్ నాకు శ్రీ విష్ణుని తీసుకొని చెయ్యి కథని తీసుకొచ్చిస్తా అని చెప్పానని అన్నారు. బట్ అంటే నాకు విశ్వనే కావాలి అని. సో ఏంటి అంటే ఒకసారి ఎవరికైనా మనం కమిట్మెంట్ ఇచ్చాము అంటే దాని మీదనే ఉండాలి, ఓకేనా? సో అతను నమ్మాడని చెప్పాము స్టోరీ, ఒప్పుకున్న తర్వాత ఇంకో హీరోని పెడతాను అంటే నాకంటూ ఒక విజన్ వచ్చింటుంది. నేను చూసిన తర్వాత నాకు ఒక విజన్ ఉంటుంది. సో శ్రీ విష్ణు గారికి ఆయనకు సపరేట్ స్టోరీ ఉంటుంది. సో అది చెప్పాలంటే సపరేట్ స్టోరీ చెప్పచ్చు. అంటే ఒక హీరోను మార్చడం అనేది నాకు తెలిసి నేను అంటే నా దృష్టిలో చెప్పిన తర్వాత తప్పు అనేది నా భావన. సో మీరంత స్ట్రాంగ్గా ఉన్నారు. విశ్వ మాట్లాడుతూ కూడా అంటే సినిమా పూజ స్టార్ట్ అయినంత వరకు కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ ఇదిగానే ఉన్నింది అనేది. నేను అంటే క్లియర్గా అండి మా టీం గురించి చెప్పాలి. సో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, నిలబెట్టారు. యాక్టర్స్కి కూడా అట్లా మేము సో ఇది చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే, చేయట్లేదంటే చేయట్లేదు. అలాగే ప్రతి టీం అంటే ఈ టీంలో మాకందరికీ అలాగే జరిగింది. ప్రొడ్యూసర్స్ నుంచి కమిట్మెంట్ వచ్చింది, సో వీళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చాను. సో ఇది జరుగుతూ ఉంది, ఇది ఏంటి ఇప్పట్లో అయిపోవాలి ఫాస్ట్గా. యాజ్ యూజువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 8 months అయింది మొత్తం ఎవ్రీథింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఇప్పుడు 8 months, 9th monthలో థియేటర్స్కి వెళ్తాం అంతే. ఓకే. అండ్ రూప గారి దగ్గర మీద ఉన్న సాంగ్ కూడా అందరూ ఇట్స్ మూవింగ్. ఆ సాంగ్ ఆవిడ చెప్పాలి రివ్యూ. అసలు అంటే క్యారెక్టర్ చెప్పాను, ఆవిడ నేను చేస్తానండి అని. అసలు ఏం ఫీల్ అయిందనేది నాకు ఇంతవరకు తెలియదు. నాకు లిటరలీ సాంగ్ ఏంటంటే ఒక చోట కళ్ళలో బాధ వచ్చేస్తుంది, అమ్మో అని మళ్ళీ నేనే మధ్యలో ఆపేసా నేను సాంగ్ని ఇదనిపించి. నాకు మామూలుగా డైరెక్టర్ గారు ఎవరైనా నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి క్యారెక్టర్ మీరు చేస్తున్నారన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళిపోతాను, నాకు ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. ఆ స్క్రీన్ ప్లే నేను చూసుకుంటాను, ఇలా ఉంటుంది, ఇలా ప్లాన్ చేసి ఉంటారు, ఇట్లాంటి ఆలోచన వచ్చేస్తుంది. మనం ట్రావెల్ అయిపోతాం దాంట్లో. అలా ఆయన చెప్పినప్పుడు కూడా నేను ఒక ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ మేము వర్క్ చేసినప్పుడు కూడా నేను అదే ఫీల్తోనే అక్కడికి వెళ్ళాను. ఆయన నాకు జడ్జ్ చేశారు, ఆ క్యారెక్టర్ని సీరియస్గా అలాగే తీసుకెళ్లారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే
ప్రతిదీ వాళ్ళు చాలా క్లారిటీగా, సీరియస్గా, సిన్సియర్గా తీసుకెళ్ళారు. అది చాలా బాగా అనిపించింది వర్క్ చేసేటప్పుడు. మనకు మనం ఎందుకు వచ్చాము అని కొన్ని చోట్ల అనిపిస్తుంటుంది. మనం ఏదో మనీ కోసం వెళ్తున్నాం, వర్క్ చేస్తున్నామా లేదంటే ప్యాషన్తో చేస్తున్నాం అనేది పక్కన పెట్టేస్తే, ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత మనీ అవసరం ఉన్నా, మనం చేసే వర్క్లో ఖచ్చితంగా మనం సాటిస్ఫై అయితేనే ఆ బ్యూటీ బయటకు వస్తుంది. అక్కడ ఆ బ్యూటీ రావాలి అంటే మనం సాటిస్ఫై అవ్వాలి. దాంట్లో నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంత వర్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఎన్ని విషయాలు చెప్పినా కూడా తక్కువే. మేమంతా చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ చేసాము. మా అమ్మాయి హీరోయిన్ కానివ్వండి, మా హీరో విశ్వకార్తిక, అసలు చాలా ఫన్ అనమాట. చాలా సరదాగా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా, అంటే మొత్తం ఆయన నాకు కాన్సెప్ట్ మొత్తం నాకు తెలియదు. సీరియస్లీ మీరు చెప్తున్నాను. నా వరకు తెలుసు మా ఫ్యామిలీ ఏంటి, మదర్ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతుంది అనేది వరకే తెలుసు. ఆ ట్రావెల్లో ఆ మదర్ పడే ఒక తపన, ఇప్పుడు మహాభారతం, రామాయణం ఇవన్నీ మనం పురాణాల నుంచి చదువుకుంటూ వస్తున్నాం. అట్లాంటి స్టోరీస్ నుంచి ఒక చిన్న లైన్ తీసుకొని ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసినా కూడా ఆ స్టోరీ ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఏదో కొత్త స్టోరీస్ రెడీ అవుతున్నాయి కానీ ఆ దాంట్లో నుంచి అన్నీ పుట్టుకొస్తున్నాయి. లైన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే చిన్న పాయింట్ తీసుకుని తీసుకొస్తాం. కానీ ఒక సమాజానికి ఎంత పెద్ద స్టోరీ అయినా, ఎంత పెద్ద హిట్ అయిన మూవీ అయినా ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలిగితే అది చాలా గొప్ప విషయం. ఇందులో ఒక చిన్న మెసేజ్ ఉంది. అది చిన్నది అని చెప్పడానికే, కానీ అదే వాస్తవం. మనము కొన్ని విషయాల్లో కేర్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం, మనతో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందరితో పాటు సొసైటీ హ్యాపీగా ఉంటుంది అన్న ఒక పాయింట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. మీరు ఇప్పటి గంట నుంచి మాట్లాడుతున్నామండి అందరూ. ఇప్పటిదాకా సినిమా గురించి ఒక ఇంత కూడా నాకు బయట చెప్పలేదు తెలుసా వాళ్ళు. అట్లీస్ట్ మీరు చెప్పారు ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాం అని ఒక ముక్క. ఆయనకి ఆవిడకి మీరు అప్డేట్ ఇవ్వట్లేరు, ఏం చెప్పకూడదు. తన క్యారెక్టర్ది మాత్రమే చెప్పింది, తనకు అదే తెలుసు. మీరు గాలి తీసేయండి దాంట్లో వాట్ ఈస్ ద మెసేజ్ అనేది ఒక తల్లిగా షీ హెస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అంటే యాజ్ అ మదర్ సార్ మీ దాన్ని నేను అర్థం చేసుకున్నాను సార్. కథలు బయట చెప్పలేము కాబట్టి అలాగే స్టోరీ ఎవరు చెప్పరు కదా. నేను కూడా స్టోరీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అడిగారు. ఎవరైనా స్టోరీ చెప్పినా చెప్పకపోయినా ఒక వాళ్ళకి చూడాలన్న ఒక ఇంపాక్ట్ రావాలంటే మనం అది మీరు ఇప్పుడు ట్రేజర్ రిలీజ్ చేశారు కదండి, అది అంతే కదా. దాంట్లో అందరూ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు యాక్ట్ చేయలేదు కానీ ఈయన మెయిన్ గా ఉన్నారు. మీరు యాక్ట్ చేయలేదు కాబట్టి మీరు ఇంకా పర్ఫామ్ చేస్తున్నారు. అసలు సీరియస్గా అందరూ ఉన్నారు అది ఓకే. నాకు వీళ్ళు రఫ్ కాపీలు పంపిస్తారు. వీళ్ళు ఎట్లా పంపిస్తారంటే, రఫ్ కాపీ పంపిస్తా నీకు అర్థం కాదు అంటారు. నిజంగానే అర్థం కాదు. రఫ్ కాపీలో సౌండ్ ఉండదు, ఏముండదు. ఫస్ట్ టైం నేను నా జీవితంలో నా 36 ఏళ్లలో ఫస్ట్ టైం నేను ఒక సినిమాని రఫ్ కాపీ చూసినప్పుడు మధ్యలో CG to be added. ఇంత సీరియస్గా సినిమా చూస్తాంటే CG to be added ఏంది, యాడ్ చేసి పిలిచినచ్చు కదా అంటే, నువ్వే కదా రఫ్ కాపీ చూపిమంటాడు. రఫ్ కాపీ అంటే ఇట్టే ఉంటుంది. పోతే సడన్గా సౌండ్ మారిపోతుంది, సడన్గా డబ్బింగ్ మారిపోతుంది. నాకు అర్థం కదా రమాకాంత్ ఏం జరుగుతుంది అసలు ఎడాని అడిగినాడు. ఫస్ట్ సినిమా చూడు అన్నాడు. సరే అని చెప్పి కూర్చొని సీరియస్గా సినిమా ఒక పేపరు, ఒక ప్యాడు, ఒక పెన్ను ఇప్పుడు సినిమా ఏమో రాసుకుందాంలే ఏమన్నా అని ఏం లేవు ఆడ పాయింట్లు. అంటే లైక్ వాట్ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. సో ద నెక్స్ట్ వర్క్స్ ఇస్ ఆల్ CG, DI అండ్ మ్యూజిక్ యాడ్ కావడం. అజయ్ గారు కానీ, భాస్కర్ పట్ల గారు కానీ, చంద్రబోస్ గారు కానీ వాళ్ళు నిజంగా ఆ సాంగ్స్ని నేను భాస్కర్ పట్ల గారితో కూర్చున్నప్పుడు, సార్ నేను దీంట్లో మదర్ సెంటిమెంట్ ఉంది సార్, నేను మా ఫాదర్కి ఒక సాంగ్, అంటే ఆఫ్టర్ హీ పాస్డ్ అవే ఆయనకు ఒక సాంగ్ రాపించాను. అంటే లైక్ వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ అనేది ఒక సాంగ్ ఒకటి రాపించాను సార్ నేను. సో ఆ సాంగ్ ఒకసారి మీరు వినండి సార్ అని చెప్పి, రైట్ రెడీ గారు నేను చూసుకుంటాను ఇంకా. సో రఫ్ కాపీ పాడి అజయ్ పంపించాడు. పంపించగానే నాకు రోజుసేపు అర్థం కాదు. నాకు రోజుసేపు ఏంది రమాకాంత్ ఇది పడితే ఎక్కడికి పోతుంది రమాకాంత్ అన్న, ఇంకా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇస్ డ్యాన్స్ సాంగ్. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన మెలోడీ సాంగ్ ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డేనే అది. ఏముండేసి రమాకాంత్ ఫస్ట్ డే షూట్ ఏంది రమాకాంత్ సాంగ్ పెట్టినామంటే, బాగుంటుంది లేనా చూడండి. సరే అయితే ఓకే ఫైన్. 1.5 డే షెడ్యూల్లో మోయిన్ మాస్టర్ సాంగ్ అయిపోగొట్టేసినాడు. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయితే ఫస్ట్ షాట్,
నెక్స్ట్ డే నైట్ 9 o'clockకి ప్యాకప్ చెప్పేసి యువర్ గాల్ డిస్పర్స్. ఆ సాంగ్ వచ్చేసి 2.5 ఫస్ట్ డే ఒకటి, నెక్స్ట్ డే 1.5 డే. ఫస్ట్ డే ఏంటి అంటే మార్నింగ్ పూజ అనేసరికి కొంచెం లేట్ అయింది, లేకపోతే 2 daysలో కంప్లీట్ అయింది. సో 1.5 day షెడ్యూల్లో మోయిన్ మాస్టర్ చెప్పడము, వీళ్ళిద్దరూ ట్యూన్ అయ్యి దానికి కరెక్ట్గా డ్యాన్స్ వేయడము. సో దట్ వాజ్ ఆల్ అ గుడ్ సక్సెస్ అనిపించింది. అదే ఫస్ట్ 2 daysలోనే వీ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ అని. మళ్ళీ గోయింగ్ ఆన్ టైం షెడ్యూల్లోనే బాగా అన్నీ పోతున్నాయి. అండ్ మెయిన్ ముఖ్యంగా షెడ్యూల్ వేయడంలో మా మేనేజర్ రవి గారు అండి ద మెయిన్ కీ రోల్. ఇప్పుడు వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు కదా, హీఈస్ ద మెయిన్ కీ రోల్ పర్సన్. ప్రొడ్యూసర్ని కానీ, వచ్చిన యాక్టర్స్ని కానీ, క్రూని కానీ, గెస్ట్లుగా వచ్చిన ఎవరినైనా కూడా ఒక్క సెకండ్ కూడా అరే ఇది లేదే అనే లోపలనే వచ్చి వాళ్ళ ముందర ఉంటుంది అది. సో ఆ ఒక్క పాయింట్లో హీ హాజ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జెన్యూన్ మేనేజర్గా. ఒక మేనేజర్ ఇంత బాగా చేస్తే ఒక యూనిట్కి ఒక యూనిట్కి అంటే ఇంత లాభం వస్తుందన్నా, లేకపోతే ఇంత టైం 1 day షూట్ లేట్ అయినా కూడా అవుట్డోర్ షూట్ అండి, అవుట్డోర్ షూట్ అందరూ హోటల్స్లోనే ఉన్నారు. సో 1 day షూట్ కూడా ఇట్ కాస్ట్ మీ మోర్ దెన్ 1 lakh. జస్ట్ ఈరోజు షూట్ లేదు అన్నా కూడా ఇట్ కాస్ట్ మోర్ దెన్ 1 lakh. లేదు బై మిస్టేక్ రూపలక్ష్మి గారు 2 రోజులు షూట్ లేదంటే అదృష్టం, ఇప్పుడు ఫ్లైట్ లేదు మళ్ళీ గడప లేదు, మళ్ళీ ఏమో తీసేశారు. సో అదృష్టం ఏంటంటే వీళ్ళు పోవాలనుకుంటే ఖచ్చితంగా ఫ్లైట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లో మళ్ళీ వీళ్ళకు VIP లాంచ్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇట్లా మన వాళ్ళు ఒకసారి చూసుకోబా అంటే, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్. సో చెప్పాలంటే ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను దాటి మీ దగ్గరికి రాదు అంతవరకు. ఆ విధంగా అతను చేసాడు వర్క్. అంటే ఒక ప్రాబ్లం ఏదన్నా వచ్చిందంటే మీకు ప్రాబ్లం అనేది కూడా తెలియదు, నేనున్నానని చెప్పాను విధంగా మొత్తం ఆయనే చూసుకున్నాడు. హీ వాజ్ వెరీ గుడ్, అంటే వెరీ సపోర్టింగ్ అనమాట. ప్రొడ్యూసర్స్కి కావాల్సింది అదేనండి, మేనేజర్ బాగుంటే ఏదైనా సినిమా కంప్లీట్ అయింది. అతని గురించి ఎంత చెప్పినా తక్కువ అయింది. కొత్త ప్రొడ్యూసర్స్ని అంత టెన్షన్ పెట్టకుండా, సో ఇది మూవీ అండి ఇట్లా తీయాలి ఇట్లానే సపోర్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే ఎక్కడ ఏది చిన్న కరెక్షన్ వచ్చినా సరే వాళ్ళ వరకు వెళ్ళకుండా మధ్యలోనే ఆపేసి, సో ఇది ఇట్లా మేనేజ్ నన్ను దాటి రావాలనేవాళ్ళు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఆయుషి ఏదైనా ఒక బ్యూటిఫుల్ డైలాగ్తో దీన్ని ఎండ్ చేద్దామా? బిట్వీన్ యూ బోత్ మీ మధ్య ఉన్న ఏదన్నా ఒక, మీరు ట్రైలర్ వచ్చేంత వరకు అని కూడా అనకండి, దీనికి కూడా ట్రైలర్ వస్తుంది చూడండి. అదేనండి, అందుకే వాళ్ళిద్దరిని బ్యూటిఫుల్ గా ఒక చిన్న డైలాగ్ ఏదైతే రాసారో, ఒక రొమాంటిక్ డైలాగ్ ఆర్ సంథింగ్. ఈ మూవీలో పర్టికులర్ గా డైలాగ్ ఆ ఒక్క అడుగుని ఈయన వస్తారు. ఒక విషయం మీరు అడిగారో లేదో, నేను అడగచ్చో లేదో కూడా తెలియదు. మీరు అడగచ్చు. అంటే నేను మళ్ళీ ఇప్పుడు జంప్ అయిపోతానులే, నాకు లొకేషన్ లో కూడా లేను కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు సార్ కొమ్ములు పెట్టారు అందరికి? అంటే అందరికి ఎందుకు సార్? నాకన్నా తీసేసి ఉండొచ్చు కదా. మీకు కూడా పెట్టారండి, నేను చూసా వీళ్ళందరికీ పెట్టారంటే మీకు కూడా పెట్టారు. మంచి మదర్ రోల్ పెట్టి యాక్చువల్లీ రియాలిటీ కదండి, క్యారెక్టర్ అదేగా. ఐ నో, ఆయన మాట్లాడి లాస్ట్ చెప్పింది రియల్ క్యారెక్టర్. నేను ఏదో మీరే చెప్పేసారు. దాని మీనింగ్ ఏంటంటే డెవిల్ అనా? డెవిల్ నేను ఒక్కరికి పెట్టలేదు, అందరికి పెట్టాను. సో కలియుగంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అలాగే ఉంటుంది. కలియుగం అందరూ అలాగే ఉంటారు. సమ్ నెగటివ్ షేడ్ ఉంటుందనా? నెగటివ్ గ్రే షేడ్, ఒక షేడ్, గ్రే షేడ్, అది కూడా ఒక షేడ్. ఏదైనా కావచ్చు. అదేలేండి, ఒక పర్సనల్ అది ఉంటుంది, ఇది ఉంటుంది, అదేనా? మీ ఫోటో పెట్టిన అలాగే వచ్చింది. అదే మీరు పాప మదర్ రోల్ ఉన్న ఆవిడకి కూడా వేసారనంటే నాకు ఎడలో తప్పలేదులేండి. పోస్టర్లో నెక్స్ట్ దానికి కింద ఎక్కడ కూడా అది. సమాజంలో మదర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని అంటే ఫాదర్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బయటకు వెళ్ళవచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో మదర్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. మదర్ లేకుండా ఏ కిడ్డు పెరగడు. ఒకవేళ పెరిగితే ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఈ సృష్టి ఉండదు మీరు అన్నట్టు. సింప్లీ సో మదరే ఇంపార్టెంట్, దాని తర్వాత ఇది వరకు బాగుందండి. అంటే నేను వీళ్ళిద్దరిది ఒక డైలాగ్ అడిగి దాన్ని తప్పించడానికి మీరు ఎటేటో తిరిగి వచ్చారు. లేదు, ఆవిడ డౌట్ అడిగింది. ఓకే, మైండ్ నుంచి పోలందుకు సినిమాలో డైలాగ్లే లేవు వాళ్ళకు. అంటే మీరు చూసిన రఫ్ కాపీ అనుకుంటున్నారా? సింపుల్ ఆన్సర్, వాళ్ళిద్దరు సినిమా డైలాగ్లే లేవు. అవునండి, ఏంటి లేవా? డైలాగ్స్ కన్నా యాక్షన్ ఇంకా బాగుంటుంది. సో సరే, ఎవరు తగ్గట్లేదు సార్ ఇక్కడ. ఏదో అడుగుదాం అనుకుంటా, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఉంది. థియేటర్లో మేమందరం టీజర్ మాత్రం చూసాం, ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ మాటల్లో కూడా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో విశ్వ, ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ థియేటర్కి రావాలి, చూడాలి అని. లైక్ ఆ టీజర్ లాంచ్లో చెప్పినట్టే
సో మనకి మూవీలో లైక్ మదర్ సెంటిమెంట్ మూవీస్ చూసుంటారు, లైక్ థ్రిల్లర్ మూవీస్ చూసుంటారు. ఆ రెండింటిని ఒక స్కల్ప్ చేసి ఎమోషనల్గా మీరు ఎమోషనల్ ఫీల్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి కూడా ఒక థాట్ ప్రాసెస్ని మీరు మార్చుకునే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లైక్ విజువల్గా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, అండ్ చూడడానికి ఇంకా బాగుంటుంది. మీరు డైరెక్టర్ గారు హీరోయిన్ అడగల, మీరు చెప్పండి ఆయుషి. సో ఈ మూవీ అయితే అన్ని మూవీస్ లాగా ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ థ్రిల్లర్ మూవీ అయితే కాదండి. అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చెప్పాలంటే. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూశాక మనకు తెలియకుండానే మన లైఫ్లో ఒక మిస్టేక్స్ చేస్తుంటాము, బట్ ఇలా చేస్తే ఇది జరుగుతుందా, ఇలా చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఐ హోప్ మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది అనుకుంటున్నాము, అండ్ త్వరలోనే థియేటర్స్కి వస్తుంది. థ్యాంక్ యూ. నాని గారు మీరేం చెప్తారు సినిమా గురించి ఆడియన్స్కి? ఇది లైక్ కలియుగం పట్టణంలో అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక చిన్న మిస్టేక్ వలన ఒక సొసైటీ ఎట్లా పాడైపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మెసేజ్ ఓరియంటెడ్. అండ్ సాంగ్స్ని బట్టి కూడా యూ కెన్ నో లైక్ ఎట్లా జరుగుతుంది మూవీ, లైక్ ఈ కలియుగం అనేది ఎట్లుందనేది టైటిల్ సాంగ్లో చాలా క్లియర్గా భాస్కర్ పట్ల గారు రాయడం జరిగింది. దాంట్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఐ హోప్ ఎవ్రీవన్ థియేటర్స్కి వచ్చి అండ్ మా అజయ్ కొట్టిన బీజిఎమ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకోవచ్చు అని చెప్పి ఈ మూవీలో ఐ కెన్ సే ఇట్ అప్. థ్యాంక్ యూ. అమ్మగారు మీరేం చెప్తారు, మీకు ఎలా అనిపించింది? మూవీ గురించి అందరూ చెప్పారు. నా ఫీలింగ్లో నేను చెప్పాలి అంటే సమాజం అంటే అందరం, దాంట్లో మనం కూడా ఉన్నాం. మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎలా ఈ లైఫ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే బేసికల్గా ఖచ్చితంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఈ మూవీలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే కాన్షియస్గానో లేదా మనం తెలుసో తెలియకుండానో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినా సరే పనిష్మెంట్ మాత్రం తప్పదు. అది మనకేనా అందరికీనా అనేది ఒక పాయింట్లో వస్తుంది. అటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ మూవీలో నేను కూడా యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు రమాకాంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇది మూవీ చాలా మనకి అందరు చెప్పే విధంగా మెసేజ్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ మూవీలో మెసేజ్ ప్లస్ థ్రిల్లర్గా కూడా మీరు అనుభూతి చెందుతారు. సో మనకి ఈ 2024లో ఈ మూవీ అనేది ఒక పెద్ద హిట్గా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా టీం కానీ ఇక్కడ చేసిన వారి వర్క్ కానీ టీం మెంబర్స్ అందరికీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అదేవిధంగా మీరు అందరూ ఈ మూవీని చూసి థియేటర్స్లో సక్సెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో కలియుగం పట్టణంలో అనే మూవీ మెసేజ్, సెంటిమెంట్ అండ్ థ్రిల్ ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ప్రతిదీ మనకు ఎట్లా ఉంటే ఎలా ఉండాలి, ఏం జరిగితే ఏం జరుగుతుంది అనేది ఇందులో చెప్పడం జరిగింది. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంక్లూడింగ్ సౌండ్ అండ్ టెన్షన్ అండ్ సెంటిమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, థియేటర్కి వచ్చి మూవీ చూడండి. కలియుగం పట్టణంలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్లుగానే అన్ని ఎక్స్పీరియన్సెస్ మేము థియేటర్లో ఈ ఒక్క జానర్ అని దీనికి కన్ఫైన్ చేయకుండా అన్నీ దీంట్లో ఉండబోతున్నాయి. సో థియేటర్స్లో త్వరలోనే ఈ సినిమా రాకపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనమంతా థియేటర్స్కి వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.